प्रभु नामर धन्यवाद हेउ। प्रभु नामानिके स्तुति कलुगुनु गाक। आमे एक विशेष विषय ए संध्यारे अध्ययन करिबा। ఈ సాయంకాల వేళ ఒక ప్రత్యేకమైన విషయాన్ని మనం ధ్యానించబోతున్నాం. మనకు సమయం दिया जायछि 10टा 10 గంటలకల్లా ముగించాలని నాకు సమయం ఇవ్వబడింది. आम पाखरे मात्र घंटे 10 मिनिट अछि। కేవలం 1 గంట 10 నిమిషాలు మాత్రమే కొన్నది. निश्चय यथेष्ट अटे ताहा प्रभु साहाय्य करंतु आमको समस्त विषय बुझिबा पई सुनिबा पई। దేవుడు అన్ని విషయాలు మనం వినున్నట్లుగా అలాగే అర్థం చేసుకున్నట్టుగా ప్రభు మనకు సహాయం చేయను. আজি ఆమె తిని గొట్టి सिंहासन जहा परमेश्वरको सिंहासन तत्संबंधरे अध्ययन करिबा। దేవుని యొక్క సింహాసనమును గురించి 3 సంగతులను ఈ రోజు మనం ధ్యానం చేసుకుందాం. এই తిని గొట్టి सिंहासन गोटिए गोटिए घंटा जदि आमे कहिबा 3 घंटा कहिले बहुत भलो भाबरे आमे बुझी पारिबा। ఈ 3 రకాల సింహాసనం గురించి ఒక్కొక్క వాటిని గురించి 1 గంట మనం తీసుకుంటే 3 గంటలు పడుతుంది. అప్పుడు మనం సరైన రీతిలో మంచిగా మనం తెలుసుకోగలము. किंतु आजिकाली रो क्रिकेट दुनिया रे 2020 मैच रो जुग तो सभारे भी सेमती ही हेउछि। నేటి రోజుల్లో మనం చూస్తే లోకంలో 2020 మ్యాచింగ్ ఉంటుంది. ఇంతకు ముందు ఏమో 50 ఉండేది ఓవర్స్, ఇప్పుడేమో 20 ఓవర్స్ అన్నమాట. అలాగే మనం కూడా యూట్యూబ్ రే ఆ లంబా వీడియో లోక భల్ పావునంతి షార్ట్ కూడా కో భల్ పావుచు. యూట్యూబ్ లో కూడా అంతే, కొద్దిగా ఎక్కువ పొడవుగా ఉన్న ప్రసంగాలు ఎవరు వినరు, చిన్న ప్రసంగాలు ఓకే. ఎనో ఆ లంబా వక్తృతార ఆవశ్యక సభా మనకు దొరకార్ పడునాయి. నేటి రోజులలో కూడికల్లో ఆ పెద్ద ప్రసంగాల గురించి ఏమాత్రం కూడా ఇష్టపడటం లేదు. బైబిల్ అధ్యయన హెలే లంబా ఆమె కరి పరిబా, किंतु సభా మనకరే సీమిత సమయ ভিতরে ఆవశ్యక కథా ఆవశ్యక అటే. బైబిల్ ఒక తరగతులు జరుగుతున్నప్పుడు మనం ఎక్కువ సమయం ధ్యానం చేసుకోవచ్చు, కానీ ఈ యొక్క కూడికల్లో కొద్ది నిమిషాలు మాత్రం ధ్యానం చేసుకుందాం. ప్రభువు నామమున ధన్యవాద హేయు. ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. এই ତିନି ଗୋଟି ସିଂହାସନ ଏକ ଆରେକ ସହିତ ପରିପୂରକ ଅଟେ. ఈ 3 రకాల యొక్క సింహాసనము ఒకదానితో ఒకటి పరిపూర్ణముగా ఉన్నది. పరిపూర్ణముగా కాదు, కంప్లిమెంటరీ టు ఈచ్ అదర్. এই ତିନି ଗୋଟି ସିଂହାସନ ପରସ୍ପର ଉପରେ ସେମାନେ ଏକ ଆରେକ ବିନା ଅସମ୍ପୂର୍ଣ୍ଣ ଅଟନ୍ତି. ఈ 3 రకాలమైనవి ఒకదాన్ని మరొకదాన్ని ఒకటి లేకుండా అది ఏమాత్రం కూడా పరిపూర్ణమైనది కాదు. ଯଦି ଆପଣ ନାହାନ୍ତି ତ କାହା ପାଇଁ ସେ ଏ ସିଂହାସନ ସବୁରେ ବସିବେ? ఒకవేళ మీరు లేకపోతే ఆయన ఎవరి నిమిత్తం ఈ యొక్క సింహాసనమును ఏర్పాటు చేశారు? এই ତିନି ଗୋଟି ସିଂହାସନର 3 ଗୋଟି ଅଲଗା ଅଲଗା ନାମ ଅଛି. ఈ 3 రకాల సింహాసనానికి 3 రకాల పేర్లు ఉన్నది. ଆଉ 3 ଗୋଟି ସିଂହାସନର ଅଲଗା ଅଲଗା ଗୁଣ, ଶକ୍ତି, କର୍ମ, ସ୍ୱଭାବ ଅଛି. అలాగే ఈ 3 రకాల సింహాసనానికి వాటికి వేరువేరు యొక్క స్వభావాలు అలాగే గుణాలు లక్షణాలు కలవు. ఉదాహరణ పై ମୁଁ କହିବି, ఉదాహరణకు నేను చెప్తాను. ଯେମିତି ଜିଲ୍ଲାପାଳଙ୍କ ఆసనର ଅଲଗା ଶକ୍ତି ଅଛି, ఈ యొక్క కలెక్టర్ గారి కొరకు తన యొక్క సింహాసనం వేరుగా ఉంటుంది. ଏବଂ ପୋଲିସ ఎస్పీ ఆఫీసర్ଙ୍କ ସିଂହାସନର ଅଲଗା ଅଧିକାର ଅଛି. అలాగే పోలీస్ ఎస్పీ గారి యొక్క సింహాసనం అనేది అధికారం అనేది వేరుగా ఉంటుంది. ସବୁ ସିଂହାସନର ଉପବିଷ୍ଟ ନେତୃବର୍ଗ ମାନଙ୍କର ସ୍ୱତନ୍ତ୍ର స్వతంత్ర శక్తి అధికార క్షమత ଅଛି. ప్రతి ఒక్క సింహాసనానికి లేదా అధికార పీఠమునకు ఒక భిన్నమైన యొక్క స్థానం అనేది ఉన్నది. এটা కేవଳ ବୁଝିବା ପାଇଁ ମୁଁ କହିଲି, ఇది కేవలం తెలుసుకోవడానికి నేను చెప్పాను. పరమేశ్వరଙ୍କ సింహాసనకు ଏମାନଙ୍କ ସହିତ ତୁଳନା ଆଦୌ କରାଯିବ ନାହିଁ. కనుక దేవుని యొక్క సింహాసనముతో వీరి సింహాసనాన్ని ఏ మాత్రం కూడా మనం పోల్చలేము. ప్రభుଙ୍କ ନାମର ଧନ୍ୟବାଦ ହେଉ. ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. పరమేశ్వరଙ୍କର 3 ଗୋଟି ସିଂହାସନ ମଧ୍ୟରୁ ପ୍ରଥମ ସିଂହାସନ ହେଲା అనుగ్రహ సింహాసనం. దేవుని యొక్క 3 రకాల సింహాసనం నుండి మొదటి సింహాసనం ఏమనగా కృపా సింహాసనం. సహా ఎబ్రీ 4 అధ్యాయର 15-16 ରେ ଲେଖା ଅଛି. ఎబ్రీ 4 అధ్యాయము 15-16 వచనములో రాయబడి ఉన్నది. కేవଳ ତାହାର 16 పଦ ଟିକେ ଦେଖନ୍ତୁ. కేవలం దాని యొక్క 16 వచనం ఒకసారి చూసుకుందాం. ఎబ్రీ 4 అధ్యాయ ତାର 16 పଦ. ఎబ్రీ 4 అధ్యాయము 16 వచనము.
आस कृपा प्राप्ति निमंते पुणी उपयुक्त समय उपकारक अनुग्रह पाइबा निमंते आम्भे माने साहस रे अनुग्रह सिंहासन निकट को जाओ। अनुग्रह सिंहासन हेउछि प्रथम सिंहासन। కృపా సింహాసనం అనేది మొదటి సింహాసనమై ఉన్నది। এই సింహాసనର କେତେକ నియమావళి ଅଛି। ఈ సింహాసనానికి కొన్ని నియమాలు ఉన్నాయి। এই సింహాసన సంపూర్ణ భాବରେ స్వతంత్ర అటే। ఈ యొక్క సింహాసనము పరిపూర్ణముగా స్వేచ్ఛమైనది। ద్వితీయ సింహాసన हेउछि బృహత్ శ్వేత వర్ణ సింహాసన। రెండో సింహాసనము ఏమనగా ధవళ సింహాసనము, ଯାହାକି ପ୍ରକାଶିତ 20 ଅଧ୍ୟାୟର 11 12 ପଦରେ ଲେଖା ଅଛି। ప్రకటన గ్రంథము 20 అధ్యాయము 11 12 వచనంలో రాయబడి ఉన్నది। తత్పరే ମୁଁ ଗୋଟିଏ ବୃହତ୍ ଶ୍ୱେତବର୍ଣ୍ଣ ସିଂହାସନ ଓ ତଦୁପବିଷ୍ଟ ବ୍ୟକ୍ତିଙ୍କୁ ଦର୍ଶନ କଲି। ତାହାଙ୍କ ସମ୍ମୁଖରୁ ପୃଥିବୀ ଓ ଆକାଶ ମଣ୍ଡଳ ପଳାୟନ କଲା, ସେମାନଙ୍କ ନିମନ୍ତେ ଆଉ ସ୍ଥାନ ମିଳିଲା ନାହିଁ। ଏହା ହେଉଛି ଦ୍ୱିତୀୟ ସିଂହାସନ। ఇది రెండవ సింహాసనము। ଏହି ସିଂହାସନ ଏକ ବୃହତ୍ ସିଂହାସନ ଅଟେ। ఈ యొక్క సింహాసనము మహాసింహాసనం అని రాయబడి ఉన్నది। ଏହି ସିଂହାସନର ରଙ୍ଗ ବା ବର୍ଣ୍ଣ శ్వేత ବର୍ଣ୍ଣ ଅଟେ। ఈ సింహాసనం యొక్క రంగు ధవళ వర్ణము। ତୃତୀୟ ସିଂହାସନ ହେଉଅଛି మూడవ సింహాసనము ରାଜତ୍ୱ କରିବାର ସିଂହାସନ। ପ୍ରକାଶିତ 3:21 ପଦରେ ଲେଖା ଅଛି। పరిపాలించే సింహాసనం గురించి రాయబడింది। అది ప్రకటన గ్రంథం 3:21 వచనంలో రాయబడింది। ఆంభే ଯେପରି ଜୟ କରି ଆମ୍ଭର ପିତାଙ୍କ ସହିତ ତାହାଙ୍କ ସିଂହାସନରେ ବସିଅଛୁ, ଯେପରି ଯେ ଜୟ କରେ ଆମ୍ଭେ ତାହାଙ୍କୁ ଆମ୍ଭ ସହିତ ଆମ୍ଭର ସିଂହାସନରେ ବସିବାକୁ ଦେବୁ। ଆମ୍ଭର ସିଂହାସନରେ ବସିବାକୁ ଦେବୁ। నాతో పాటు నా సింహాసనములో కూర్చుండబెట్టుదును। ବର୍ତ୍ତମାନ ଏହି ସିଂହାସନରେ ପିତା ପୁତ୍ର ବସିଅଛନ୍ତି। ఇప్పుడు ఈ యొక్క సింహాసనమందు తండ్రి కుమారుడు కూర్చుని ఉన్నారు। ଆଉ ଏହି ସିଂହାସନରେ ମଣ୍ଡଳୀକୁ ବସିବାକୁ ଦେବେ। ఈ యొక్క సింహాసనమందు సంఘమునకు కూర్చోడానికి అవకాశం ఇస్తారు। ଯେ ଜୟ କରେ ସେମାନଙ୍କୁ ଏ ସିଂହାସନରେ ବସିବାକୁ ଦିଆଯିବ। జయించు వారికి ఈ సింహాసనమందు కూర్చుండడానికి అవకాశం ఇవ్వబడుతుంది। ପ୍ରଭୁଙ୍କ ଲୋକମାନେ 3 ଗୋଟି ସିଂହାସନର ଟିକେ ଟିକେ ପାର୍ଥକ୍ୟ ରହିଅଛି। ఈ మూడు రకాల సింహాసనాల చిన్న చిన్న భేదాన్ని మనం చూడగలం। କଣ କଣ ପାର୍ଥକ୍ୟ ଅଛି? వాటికి ఉన్న భేదాలు అసలు ఏంటి? ପ୍ରଥମ ସିଂହାସନରେ ଦଣ୍ଡ ନାହିଁ। మొదటి సింహాసనమందు శిక్ష లేదు। ପ୍ରଥମ ସିଂହାସନ ପାପୀ ମାନଙ୍କୁ ପରିବର୍ତ୍ତନ କରିବା ସିଂହାସନ। మొదటి సింహాసనము పాపులను మార్చగలిగిన సింహాసనం। ଅନୁଗ୍ରହ ସିଂହାସନରେ କେବଳ ଦୟା, କ୍ଷମା, ପରିତ୍ରାଣ, ସୁସ୍ଥତା, ବରଦାନ, ଆଶୀର୍ବାଦ, ସହାନୁଭୂତି ସବୁ ପ୍ରକାରର ସାହାଯ୍ୟ ଅନୁଗ୍ରହ ସିଂହାସନରେ ଅଛି। ఈ యొక్క కృపా సింహాసనమందు సకల విధమైన ప్రేమ, కరుణ, దయ, క్షమాగుణము, స్వస్థత, ఆరోగ్యము, కృపావరములు అన్ని రకముల ఆశీర్వాదాలను మనం చూడగలం। ఎణు ఏ సింహాసనకు నామ దియాగల అనుగ్రహ సింహాసన। అందుకే ఈ సింహాసనమునకు కృపా సింహాసనం అని పేరు పెట్టబడింది। ఏ అనుగ్రహ సింహాసన గోటియే ଯୁଗ ପାଇଁ କେବଳ ଅଟେ। ఈ కృపా సింహాసనం అంది కేవలం ఒక యుగము నిమిత్తం మాత్రమే। এই సింహాసనର గుణରେ କେବଳ ଈଶ୍ୱରଙ୍କର ସద్ଗୁଣ ପ୍ରକାଶ ପାଇବ। ఈ సింహాసనములో ఉన్న స్థితిగతులను బట్టి కేవలం దేవుని యొక్క మంచి గుణాలు మాత్రం ప్రత్యక్షమవుతాయి। ଈଶ୍ୱରଙ୍କର ପ୍ରେମ, ଈଶ୍ୱରଙ୍କର ଦୟା, ଈଶ୍ୱରଙ୍କର ସହିଷ୍ଣୁତା, ଈଶ୍ୱରଙ୍କର କ୍ଷମା, ଈଶ୍ୱରଙ୍କର ଆଶୀର୍ବାଦ ଯଦି କୌଣସି ଜାଗାରୁ ଝରେ ତାହା ହେଉଛି ଅନୁଗ୍ରହ ସିଂହାସନ। దేవుని యొక్క దయ, ఆయన యొక్క కరుణ, ఆయన యొక్క కటాక్షము, ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క క్షమాగుణము ఎక్కడి నుండి అయినా సరే వస్తున్నదంటే అది కేవలం కృపా సింహాసనం నుండి మాత్రము బయలువెళుతుంది। ଏହି ସିଂହାସନରେ କୌଣସି ଦଣ୍ଡ ନାହିଁ। ఈ సింహాసనమందు ఎటువంటి శిక్ష విధి లేదు। ପରମେଶ୍ୱର କରୁଣାମୟ ହେଇକି ବସି ଅଛନ୍ତି। మహోన్నతుడైన దేవుడు కరుణ కలిగిన దేవుడై కూర్చున్నాడు। ଏହି ସିଂହାସନ ବେଶୀ ଦିନ ପାଇଁ ନୁହଁ, ପ୍ରାୟ 2000 ବର୍ଷ ପାଇଁ ସେ ବସିଛନ୍ତି। ఈ యొక్క సింహాసనము అన్ని సంవత్సరాల కొరకు ఉండేది కాదు, కానీ కేవలము 2000 సంవత్సరాల నుండి ఆయన కూర్చుని ఉన్నాడు। ଦିନ ଆସିବ ଏ ସିଂହାସନରୁ ସେ ଠିଆ ହେଇଯିବେ। ఒక దినం రాబోతుంది, ఆ సింహాసనం నుండి ఆయన లేచి నిలబడబోతున్నాడు। ଆଉ ଗୋଟିଏ ସିଂହାସନରେ ବସିବେ।
మరొక సింహాసనంలో కూర్చుండబోతున్నాడు. ତେବେ ଏଇ ସିଂହାସନରେ ଯୀଶୁ କେବେ ବସି ଅଛନ୍ତି? ఈ సింహాసనం ముందు ఎప్పుడు యేసు ప్రభు కూర్చోబోతున్నారు? 40 ଦିନ ଅନେକଙ୍କୁ ଦର୍ଶନ ଦେଲା ପରେ ଯେତେବେଳେ ସେ ସ୍ୱର୍ଗାରୋହଣ କଲେ, ସେ ଯାଇ ପିତାଙ୍କ ଦକ୍ଷିଣ ପାର୍ଶ୍ୱରେ ଏହି ସିଂହାସନରେ ବସି ଅଛନ୍ତି. 40 రోజుల పునరుత్థానమైన తర్వాత ఆరోహణమై ఆయన అప్పుడు తండ్రి యొక్క కుడి పార్శ్వమందు ఆసీనుడై ఉన్నాడు. ଆପଣ ଆଜି ଯାହା ବି ବ୍ଲେସିଂ ପାଇଛନ୍ତି, ଅନୁଗ୍ରହ ସିଂହାସନର ବିଶେଷତା ଅଟେ. ఈనాడు నువ్వు ఎన్ని రకాలైన మేలు కానీ ఆశీర్వాదములుగా పొంది ఉన్నావంటే అది కేవలము కృపా సింహాసనం నుండి వచ్చిన ఆశీర్వాదములే. ଈଶ୍ୱରଙ୍କର ପ୍ରେମ ଆପଣଙ୍କୁ କେବେ ବିନଷ୍ଟ ହେବାକୁ ଦେଇନାହିଁ. ଏହା କେବଳ ଅନୁଗ୍ରହ ସିଂହାସନର କମାଲ ଅଟେ. దేవుని యొక్క ప్రేమ నుండి ఏమాత్రము కూడా నాశనం అయ్యడానికి అవకాశం ఇవ్వలేదు. ఇది కేవలం కృపా సింహాసనం నుండి వచ్చిన సహాయం మాత్రమే. ଯେଉଁଦିନ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ସ୍ୱର୍ଗାରୋହଣ କଲେ, ఏ దినమైతే యేసు ప్రభువారు ఆరోహణమయ్యారు, ଆଉ ସେ ପିତାଙ୍କ ଦକ୍ଷିଣ ପାର୍ଶ୍ୱରେ ଯାଇକି ଉପବେଶନ କଲେ, తండ్రి యొక్క కుడి పార్శ్వమందు ఆయన ఆసీనుడయ్యారు. ଆଉ ତାହା ଅନୁଗ୍ରହ ସିଂହାସନ ଅଟେ. అది కృపా సింహాసనమై ఉన్నది. ପ୍ରାୟ 2000 ବର୍ଷ ହେଲା ଏ ସିଂହାସନରେ ସେ ବସି ଅଛନ୍ତି. సుమారుగా 2000 సంవత్సరం నుండి ఆ సింహాసనం ముందు ఆయన కూర్చొని ఉన్నాడు. କିନ୍ତୁ କେବେ ଯାଏ ବସିକି ରହିବେ? కానీ ఎంతకాలం వరకు ఆయన అక్కడ ఆసీనుడిగా ఉంటాడు? ବେଶୀ ଦିନ ବସିବେ ନାହିଁ. ఎక్కువ కాలం ఆయన అక్కడ కూర్చుండరు. ପ୍ରଭୁଙ୍କ ଲୋକମାନେ ଯେଉଁଦିନ ଶେଷ ତୁରି ଧ୍ୱନି ହେବ, దేవుని ప్రజలారా ఏదినైతే చివరి బూరధ్వని వస్తుందో ସେଇ ଦିନ ଏ ସିଂହାସନରୁ ସେ ଠିଆ ହେଇଯିବେ. ఆ దినమందు ఆ సింహాసనం నుండి లేచి నిలబడతారు. ସେଦିନ ଅନୁଗ୍ରହ ସିଂହାସନର ସେବା ସମାପ୍ତ ହେବ. ఆ దినమున కృపా సింహాసన యొక్క సేవ అనేది పరిచర్య అనేది ముగించబడుతుంది. ତାପରେ ଆଉ ଗୋଟିଏ ସିଂହାସନରେ ସେ ଉପବେଶନ କରିବେ. ఆ తర్వాత మరొక సింహాసనం ముందు ఆయన ఆసీనుడవుతారు. ସେଇ ସିଂହାସନ ହେଉଛି శ్వేత ସିଂହାସନ. ఆ సింహాసనం ఏమనగా ధవళ సింహాసనము, బృహత్ సింహాసన. ఇది మహా అంటే గొప్ప అతి పెద్ద సింహాసనము. କାହିଁକି ଏହାକୁ ବୃହତ୍ ବୋଲି କୁହାଗଲା? ఎందుకు దీన్ని మహా అని పదాన్ని వాడారంటే ତାହା ମୁଁ ଆଜି କହିବି ନାହିଁ. అది నేను ఇప్పుడు చెప్పను. ଏଇଟା ବଡ ସିଂହାସନ ଅଟେ. ఎందుకంటే ఇది చాలా పెద్ద సింహాసనము. ଆଜି ସମୟ ନାହିଁ ତାହା କହିବା ପାଇଁ. ଆଉ କେବେ ହେଲେ କୋଉଠି ହେଲେ ଦେଖିବା. ఈ రోజు దాని గురించి పంచుకోవడానికి సమయం లేదు. అందుకే ఎక్కడైనా ఎప్పుడైనా ప్రభు సాయం చేస్తే చూద్దాం. ବିଶେଷ କରି ଏ ସିଂହାସନକୁ ବୃହତ୍ ବୋଲି କୁହାଗଲା. ప్రత్యేకముగా ఈ సింహాసనమునకు మహాసింహాసనం అని చెప్పబడింది. ପୁଣି ଏ ସିଂହାସନକୁ శ్వేତ ବୋଲି କୁହାଗଲା. అలాగే ఈ సింహాసనమునకు ధవళ సింహాసనం అని చెప్పబడింది. ପୁଣି ଏ ସିଂହାସନର କେତୋଟି ନିୟମ ଅଛି. ఈ సింహాసనమునకు కొన్ని నియమాలు ఉన్నాయి. ଜଗତର ସୃଷ୍ଟି କାଳାବଧି আগমন পরে বিচার দিন মধ্যরে যেতে মଣିଷ শরীরে জন্ম হইছন্তি, ক্ষুদ্র কি মহান, দাস কি স্বাধীন, রাজা কি প্রজা, সমস্তে সে সিংহাসন সামনে ঠিয়া হেবে. సృష్టి ప్రారంభం మొదలుకొని ప్రభు యొక్క రాకడలో అనగా సంఘం ఎత్తబడే లోపల ఎంతమంది మానవులందరూ కూడా భూలోకమందు జన్మించారో, అది కొద్దివారు కావచ్చు, గొప్పవారు కావచ్చు, చిన్నవాళ్ళు కావచ్చు, పెద్దలు కావచ్చు, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, వారందరికీ కూడా ఒకే ఒక్కసారి ఇక్కడ తీర్పు తీర్చబడుతుంది. ଏବେ ଆମେ ସମସ୍ତେ ବସୁଛୁ, ఇప్పుడు మనం అందరూ కూర్చుని ఉన్నాం. କିନ୍ତୁ ବିଚାର ସିଂହାସନ ସାମ୍ନାରେ ଠିଆ ହେବାକୁ ପଡିବ. కానీ ఆ తీర్పు సింహాసనం ఎదుట నిలబడాలి. ପ୍ରଭୁଙ୍କ ନାମର ଧନ୍ୟବାଦ ହେଉ. ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. ଗୋଟିଏ ସିଂହାସନ ସାମ୍ନାରେ ଆଣ୍ଠୁ ପାତିବାକୁ ପଡିବ. ఒక సింహాసనం ఎదుట మనం మోకరించవలసిన అవసరం ఉంది. దయా సింహాసన ఆగే. బస్ ମୁଁ ଜାଣିଛି ଆପଣମାନେ ଗୀତ ଜାଣନ୍ତି. నాకు తెలుసు మీకు ఈ పాట మీకు అందరికి తెలుసు అని. ମାନେ ଏ ଦୟା ସିଂହାସନ ଆଗରେ ଠିଆ ହେବାକୁ ମନା ଅଟେ. ఈ కరుణా సింహపీఠం ఎదుట మీరు నిలబడడానికి అవకాశం లేదు. ଆଣ୍ଠୁ ପକେଇବା ସିଂହାସନ ସେଇଟା. అది మోకరించగలిగిన సింహాసనము. ସେ ସିଂହାସନ ସାମ୍ନାରେ ଆଣ୍ଠୁ ମାଡ଼ିବାକୁ ହବ. ఆ సింహాసనం ఎదుట మోకరించాలి. କିନ୍ତୁ ବିଚାର ସିଂହାସନ ସାମ୍ନାରେ ଠିଆ ହେବାକୁ ହବ. అయితే ఈ తీర్పు మహా తీర్పు సింహాసనం ఎదుట నిలబడాలి. ଏ ଦୁଇଟି ସିଂହାସନରେ ଯଦି ଆପଣ ପାସ୍ ହେଇଗଲେ ଶେଷ ସିଂହାସନରେ ବସିକି ରାଜତ୍ୱ କରିବେ.
ఈ రెండు సింహాసనాలు కానీ మీరు కానీ జయించగలిగితే మూడో సింహాసనం మీరు కూర్చోడానికి एणु जे प्रथम सिंहासन को जाई नाही ఎవరైతే మొదటి సింహాసనం దగ్గరికి రాలేదో से द्वितीय सिंहासन पाखरे तिष्ठी पारिबो नाही రెండో సింహాసనం ఎదుట ఆయన ఏమాత్రం కూడా నిలువజాలడు यदि द्वितीय सिंहासन सामने से यदि डिस्क्वालिफाइड हेई गला ఈ రెండో సింహాసనం ఎదుట కానీ ఒకవేళ ఆయన అయోగ్యుడుగా ఉంటే से स्वर्गीय सिंहासन रे बसिबो नाही अनंत नरक रे बसिबो ఆయన పరలోకపు సింహాసనం కూర్చుని ఉండలేడు ఆయన నిత్య అగ్నిలోనికి వెళ్తాడు एणु ए तीनी गोटी सिंहासन इंटर रिलेटेड अटे కనుక ఈ మూడు రకాల సింహాసనం ఒకదానికొకటి కలిసి ఉంటుంది एई द्वितीय सिंहासन ఈ రెండవ సింహాసనము विचारर सिंहासन ఇది తీర్పు తీర్చే సింహాసనము एठारे प्रभुଙ୍କର दया देखा जीव नाही ఇక్కడ దేవుని దయ కనబడదు क्षमा देखा जीव नाही క్షమాపణ దొరకదు प्रेम करिवे नाही ప్రేమ కనబడదు आशीर्वाद करिवे नाही ఆశీర్వాదం ఉండదు सहानुभूति देखाइबे नाही ఇక దీర్ఘశాంతం ఉండదు सुस्त करिवे नाही స్వస్థత ఉండదు प्रार्थना सुनिबे नाही ప్రార్థన వినడు कृपा करिवे नाही దయ చూపడు केवल तुमरो भूल तुमरो कर्मर परीक्षा करिवे కేవలం నువ్వు చేసిన తప్పిదాలు మీ క్రియలు మాత్రం పరీక్షిస్తారు हमरो सब कर्म को से दिन परीक्षा करिवे మనం చేసిన ప్రతి పనిని ఆ దినాన ఆయన పరీక్షిస్తాడు विभिन्न पुस्तक फिटाई दिया जीवो అనేక రకమైన పుస్తకాలను తెరవబడతాయి से पुस्तक गुडा करे हमरो कर्म लेखा ही किछबो ఆ గ్రంథాలన్నిటిలో కూడా మన క్రియలన్నీ కూడా రాయబడి आपण ఉంటుంది जेउ प्रभु को दया सिंहासन रे देखि अछंती మీరు ఏ ప్రభువునైతే కరుణాపీఠం దగ్గర చూశారో सेई व्यक्ति किंतु स्वभाव अलग थिबो एठारे ఆ వ్యక్తి యొక్క స్వభావము ఇక్కడేమో భిన్నముగా ఉంటుంది एठारे से क्षमा करिवे नाही ఇక్కడ ఆయన క్షమించరు से प्रेम करिवे नाही ఆయన ప్రేమించరు गुहारी सुनिबे नाही ఆయన మనవి వినరు प्रार्थना सुनिबे नाही ప్రార్థన ఆలకింపడు केवल सत्य व्यवहार करिवे కేవలం సత్యము మాత్రం ఉపయోగిస్తాడు एणु एठारे केवल धड़ा देखा जीवो అందుకే అక్కడ అన్ని కూడా ధవలముగా కనబడుతుంది कहारी को क्षमा नाही అక్కడ ఎవరికి క్షమాపణ ఉండదు कहारी को प्रेम नाही ఎవరికి ప్రేమ ఉండదు कहारी को सहानुभूति नाही ఎవరి పట్ల దయ కనికరం ఉండదు समस्त को केवल से यथार्थ न्याय सुनाइबे అందరికి న్యాయానుసారంగా తీర్పు తీరుస్తాడు आ एई सिंहासन केवल विचार समय पर्यंत रहिबो ఈ సింహాసనము కూడా కేవలం తీర్పు తీర్చే వరకు మాత్రం ఉంటుంది सेते बेले दुई भागरे विभक्त ही जिवे समस्ते ఆ సమయంలో రెండు భాగాలుగా అందరూ కూడా दले విభజించబడతారు स्वर्ग निमंते दले नरक निमंते ఒక గుంపు ఏమో పరలోకము నిమిత్తం మరో గుంపు ఏమో నరకము కొరకు सेई स्थान बड़ गौरवमय स्थान हबो ఆ స్థానము అంత మహిమ కలిగిన స్థానముగా ఉంటుంది भाबी नियंतु कि हमर क्रिश्चियन जीवन रिजल्ट से दिन आउट हबो అది ఎలా ఉంటుందంటే పిల్లలు పరీక్ష రాసిన తర్వాత రిజల్ట్ ఎలాగ వస్తుందో ఆ దినాన క్రైస్తవ జీవితాలకి ఫలితాలు వచ్చే దినం అది एबे आपण हमकु जेते भी मार्क दियंतु से दिन अलगा करेक्शन हेबो ఈ రోజు మనుషులందరూ ప్రసంగం విన్న తర్వాత మీరు ఎన్నెన్నో మార్కులు ఇవ్వచ్చు కానీ ఆ రోజు దేవుడు భిన్నమైన రీతిలో మార్క్ ఇస్తాడు एबे हमें कहा कहारी गुटी मार्क देई थाओ ఇప్పుడు మనం ఏంటంటే ఎవరెవరినో కొంతమందికి మనం మార్కులు ఇస్తుంటాం आमे कहि थाओ से गुटे नंबर 1 प्रार्थनाकारी लोक మనం ఏమంటాం అంటే నంబర్ 1 ప్రార్థన పరుడు అండి అంటాం से गुटे महान लोक बोली आमे गुटे सर्टिफिकेट देई ఆయన दो ఒక చాలా అతి గొప్ప దైవజనుడు అని మనం సర్టిఫికెట్ ఇచ్చేస్తాం से गुटे बहुत खराब लोक बोली आमे स्टाम्प मारी दो అయ్యో బాబు ఈ వ్యక్తి చాలా చెడ్డవాడు అని చెప్పేసి స్టాంప్ వేసేస్తాం किंतु से दिन फाइनल ऑडिट हेबा को जाउ अछि అయితే చివరి దినాన ఆడిట్ చేస్తారు ఆ దినాన से दिन किछि आ भूल रहिबो नाई అక్కడ ఎటువంటి పొరపాట్లు జరగదు से दिन ठीक ठीक अप्रूवल पाइबा पाई हेले बे जागृत हेबा को दरकार अछि ఆ దినాన అన్ని కూడా ఆమోదించబడాలంటే ఈ రోజు నువ్వు జాగ్రత్త పడాలి हेले किए से दिन सेठिन परीक्षा रे उत्तीर्ण हबो ఎవరు ఆ దినాన ఆ పరీక్షించబడిన దినాన జయిస్తారు से अनुग्रह सिंहासन रु अनुग्रह मागी की रेडी हेथिबो ఎవరైతే కృపా సింహాసన దగ్గర నుండి కృపను వేడుకొంటి సిద్ధంగా ఉంటాడో अनुग्रह सिंहासन रो सहाय्य बिना आपण विचार सिंहासन सामने रे ठिया ही पारिबे नाही కృపా సింహాసన వద్ద నుండి వచ్చిన సహాయము లేకుండా మీరు తీర్పు సింహాసన ఎదుట నిలబడలేరు यदि विचार सिंहासन रे आपण योग्य विवेचित हेले नाही ఒకవేళ ఈ తీర్పు సింహాసనం ముందు మీరు యోగ్యులుగా కనబడకపోతే तेबे आपण अनंत काल स्वर्गर सिंहासन रे बसिकी राजत्व करि पारिबे नाही
అలాంటప్పుడు మీరు నిత్య రాజ్యమైన శాశ్వత రాజ్యములో ఏమాత్రం కూర్చొని పరిపాలించలేరు. ఎణో ప్రభుଙ୍କ ଲୋକମାନେ ତିନି ଗୋଟି ସିଂହାସନ ଆମ ପାଇଁ ରଖାଯାଇଛି. అందుకే ప్రియ దేవుని ప్రజలారా 3 రకాల సింహాసనం మన కొరకు ఏర్పాటు చేయబడింది. ଯେ ପ୍ରଥମ ସିଂହାସନ ନିକଟକୁ ଯାଉ ନାହିଁ ସେ ଶେଷ ସିଂହାସନ ଦେଖି ପାରିବ ନାହିଁ. ఎవరైతే మొదటి సింహాసనం దగ్గరికి వెళ్ళారో వారు చివరి సింహాసనాన్ని చూడలేరు. କିନ୍ତୁ ଏ 2 ନମ୍ବର ସିଂହାସନ ସାମ୍ନାରେ ସମସ୍ତେ ଠିଆ ହେବେ. అయితే రెండవ సింహాసనం ఎదుట ప్రతి ఒక్కరు కూడా నిలబడాలి. ଆଜି ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ଅନୁଗ୍ରହ ସିଂହାସନରେ ବସିଛନ୍ତି. ఈనాడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కృపా సింహాసనం దగ్గర కూర్చుని ଏହି ఉన్నారు. ସିଂହାସନରେ ସେ କଣ ଦେବା ପାଇଁ ବସିଛନ୍ତି? ఈ సింహాసనం నుండి ఆయన ఏమి ఇవ్వడానికి కూర్చున్నాడంటే ଆମେ ସେଇ 16 ପଦକୁ ଟିକେ పଢిବା. దానికి 16 వచనం ఒకసారి చూసుకుందాం. କେବେ ପ୍ରଭୁ ଯୀଶୁ ଏହି ସିଂହାସନରେ ବସିଲେ? ఎప్పుడు యేసు ప్రభు సింహాసనం ముందు కూర్చున్నాడు? ଯେଉଁ ଦିନ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ମହାଯାଜକ ପଦ ପ୍ରାପ୍ତ ହେଲେ, ఏ దినానైతే యేసు ప్రభువారు ప్రధాన యాజకునిగా ଏହି ఎంచబడ్డాడు ସିଂହାସନରେ ସେ ଯାଜକର ଯାଜନ కర్మ ପାଇଁ ବସିଛନ୍ତି. ఈ యొక్క సింహాసనం ముందు ప్రధాన యాజకునిగా పరిచర్య చేయడానికి కూర్చున్నారు. ଯଦି ଆମେ ఎబ్రీ 4 ଅଧ୍ୟାୟର 15 ପଦକୁ ଦେଖିବା, హెబ్రీ 4వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చూస్తే ସେଠାରେ ଏହିପରି ଲେଖା ଅଛି, అక్కడ ఇలాగున రాయబడి ఉన్నది, କାରଣ ଯେ ଆମ୍ଭମାନଙ୍କ ଦୁର୍ବଳତାରେ ସହାନୁଭୂତି ଦେଖାଇବାକୁ ଅସମର୍ଥ ଏପରି ମହାଯାଜକ ଆମର ପ୍ରଭୁ ନୁହନ୍ତି. ପଢିଦିଅନ୍ତୁ. କାରଣ ଯେ ଆମ୍ଭମାନଙ୍କ ଦୁର୍ବଳତାରେ ଆମ୍ଭମାନଙ୍କ ପ୍ରତି ସହାନୁଭୂତି ଦେଖାଇବାକୁ ଅସମର୍ଥ ଆମ୍ଭମାନଙ୍କର ଏପରି ମହାଯାଜକ ନାହାନ୍ତି, ବରଂ ସେ ପାପ ରହିତ ହୋଇ ଆମ୍ଭମାନଙ୍କ ପରି ସର୍ବତ ଭାବେ ପରୀକ୍ଷିତ ହେଲେ. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలందు మనతో కూడా సహానుభావము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండిను. 14 ପଦରେ ଲେଖା ଅଛି, 14వ వచనంలో రాయబడి ఉన్నది, ଈଶ୍ୱରଙ୍କ ପୁତ୍ର ଯୀଶୁ ଆମ୍ଭମାନଙ୍କର ପ୍ରଧାନ ଯାଜକ ହେବାରୁ ଆସ. దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నందున రండి. ମହାଯାଜକ ମାନଙ୍କର ଗୋଟିଏ ବିଶେଷ କ୍ୟାରେକ୍ଟର ରହୁଥିଲା. ప్రధాన యాజకులకు ఒక ప్రత్యేకమైన గుణశీలం అనేది ఉండెను. ମାନେ କଣ ସେ ବିଶେଷ କ୍ୟାରେକ୍ଟର? ఏంటి ఆ విశేషమైన గుణము? ମହାଯାଜକ ମାନେ କେବେ ବି ରାଗିବେ ନାହିଁ. ప్రధాన యాజకులు ఎన్నడూ కూడా కోపపడరు. ଲେବୀୟ ମାନେ ରାଗି ପାରନ୍ତି, లేవీయులు కోపపడవచ్చు, ଯାଜକ ମାନେ ରାଗି ପାରନ୍ତି, యాజకులు కోపపడవచ్చు, କିନ୍ତୁ ମହାଯାଜକ ମାନେ ରାଗନ୍ତି ନାହିଁ. ప్రధాన యాజకులు ఎన్నడూ కూడా ଯଦି కోపపడరు. ଆପଣ ମାନେ ଯାଜକୀୟ ଲେବୀୟ ମାନଙ୍କର ସେବାକୁ ଷ୍ଟଡି କରିବେ, మీరు ఒకవేళ యాజకులు లేవీయులకు చేసిన పరిచర్యను కానీ అధ్యయనం చేస్తే ଗୋଟିଏ ମହାଯାଜକର ଜୀବନ ସହିଷ୍ଣୁତାର ଜୀବନ ହେବା ଆବଶ୍ୟକ. ఒక ప్రధాన యాజకుని యొక్క జీవితము సహనముతో కూడిన జీవితమే ସେ ఉండాలి. ଦୁର୍ବଳ ମାନଙ୍କୁ କେବଳ ଦୟା କରନ୍ତି. ఆయన బలహీనులను కేవలము దయ చూపువాడు. ସେ ଅଜ୍ଞାନ ମାନଙ୍କର ଅଜ୍ଞାନତା ସହ କରନ୍ତି. అజ్ఞానులకు అజ్ఞానత విషయములు ఆయన సహిస్తాడు. ଏଣୁକରି 5 ଅଧ୍ୟାୟରେ ଲେଖା ଅଛି, అందుకే 5వ అధ్యాయంలో రాయబడింది, ତାର 2 ପଦରେ ଲେଖା ଅଛି, 2వ వచనంలో 1-2 କୁ ଯଦି ଆମେ ମିଶାଇକି ପଢିବା, మొదటి 2 వచనాలు మనం కలిపి చదువుకుంటే ମହାଯାଜକ ଅଜ୍ଞାନୀ ଆଉ ଭ୍ରାନ୍ତ ଲୋକମାନଙ୍କୁ ସହାନୁଭୂତି ଦେଖାଇବେ. ఆయన ఇక్కడ రాయబడిన విషయం ఏంటంటే బలహీనుల విషయములో ఆయన అజ్ఞానుల విషయములో వారికి ఆయన సహానుభూతి కనపరచని రాయబడింది. ମାନେ ମହାଯାଜକ ଯେତେ ବି ଅଜ୍ଞାନତାରେ ପାପ କରିଥିବା ଲୋକମାନଙ୍କୁ ଦୟା କରିବେ. ఎవరైతే అజ్ఞానముతో తెలియక పాపం చేస్తుంటారో వారి పట్ల ఆయన దయ ଜଣେ చూపుతాడు. ମଦ୍ୟପାନ ପାପ ବୋଲି ଜାଣି ନାହିଁ କିନ୍ତୁ ମଦ ପିଉଛି ତାକୁ ସେ ଦୟା କରିବେ. ఒక వ్యక్తి మద్యపానం చేయడం పాపం అని తెలియదు కానీ ఆయన త్రాగుతున్నాడు, అందుకే అతని పట్ల దయ చూపుతాడు. ଜଣେ ଭ୍ରାନ୍ତ ହେଇଯାଇଛି, ପାପ ଭୁଲ ବୋଲିକି ଜାଣି ନାହିଁ ପାପ କରୁଛି, ତାକୁ ସେ ଦୟା କରିବେ. ఒక వ్యక్తి ఆయన భ్రమపడి ఉన్నారు, పాపం అనేది తప్పు అనే విషయాన్ని ఎరగకుండా ఉన్నారు కనుక ప్రభు అతని పట్ల దయ ହେଲେ చూపుతాడు. ଦୟା ବୋଲି କହିଲେ କେମିତି? దయ అనగా ఏంటి? ଆଉ ଟିକେ ପିଇବା ପାଇଁ ସାହାଯ୍ୟ କରିବେ ସେମିତି ନୁହଁ. ఇంకా కొంచెం ఎక్కువ తాగడానికి సహాయం చేస్తాడు, అలా కాదండి. ଦୟା ବୋଲି କହିଲେ ଯଦି ସେ ଲୋକ ନିଜର ପାପ କ୍ଷମା ପାଇବା ପାଇଁ ଚାହିଁବ, ଜଣେ ମାତ୍ର ବ୍ୟକ୍ତି ପାପ କ୍ଷମାର ସେବା କରିବା ପାଇଁ ନିଯୁକ୍ତି ପାଇଥିଲେ, ସେ ହେଲେ ମହାଯାଜକ.
ఆ వ్యక్తి క్షమాపణ పొందుకోవడానికి ఒకవేళ ఆయన ముందుకు రాగలిగితే, క్షమాపణ లేకపోతే దయ చూపగలిగిన, పరిచర్య చేయగలిగిన ఒక్కొక్క వ్యక్తి ఉన్నాడు, ఆయనే ప్రధాన యాజకుడు. ବର୍ଷରେ ଗୋଟିଏ ଦିନ ସେ ପ୍ରକାର ସେବା କରାଯାଉଥିଲା. సంవత్సరమునకు ఒక్కసారి ఒక్క దినమున అటువంటి సేవ చేసేవారు. ଦୁଇଥର ମହାଯାଜକ ସମାଗମ ତମ୍ବୁର ପବିତ୍ର ସ୍ଥାନ ମହାପବିତ୍ର ସ୍ଥାନ ଦେଇ ପ୍ରବେଶ କରୁଥିଲେ. రెండు సార్లు ప్రధాన యాజకుడు పరిశుద్ధ స్థలం నుండి అతి పరిశుద్ధ స్థలం. କିନ୍ତୁ ଆମର ମହାଯାଜକ ସ୍ୱର୍ଗ ସମୂହ ଦେଇ ପ୍ରବେଶ କଲେ ବୋଲି ଲେଖା కానీ ଅଛି. మన ప్రధాన యాజకుడు పరలోకమును ఆకాశ మండలమును తెరిచి ఆయన ఎక్కి. పురాతన నియమର ମହାଯାଜକ ମେଷ ବୃଷ ଛାଗ ରକ୍ତ ନେଇକି ଯାଉଥିଲେ. పాత నిబంధనలకు ప్రధాన యాజకులు గొర్రెలు మేకల యొక్క రక్తమును ଆମ ମହାଯାଜକ ଆପଣା ରକ୍ତ ଘେନି ପ୍ରବେଶ କଲେ. మన ప్రధాన యాజకుడు తన సొంత రక్తమును చేత పట్టుకొని ఆయన వెళ్ళాడు. ଆଉ ମହାଯାଜକଙ୍କର ପ୍ରାୟଶ୍ଚିତ ବିନା ଦେଶରେ କାହାରି ପାପ କ୍ଷମା ହେଉନଥିଲା. ప్రధాన యాజకుని యొక్క ప్రాయశ్చిత్తము చేయకుండా ఎవరి పాపానికి క్షమాపణ కలుగదు. ଏଣୁ ଦେଶରେ ଯେତେ ଚୋରି, ବ୍ୟଭିଚାରୀ, ମଦ୍ୟପାୟୀ, ଅଶୁଚି, ମିଥ୍ୟାବାଦୀ, ଘୃଣ୍ୟ, ନରଘାତକ ସମସ୍ତଙ୍କ ପ୍ରତି ସେ ଗୋଟିଏ ଦୟାର ଭାବ ରଖି ସେମାନଙ୍କର କ୍ଷମା ନିମନ୍ତେ ସେ ବର୍ଷରେ ଥରେ ନିଜେ ବିପଦକୁ ସମ୍ମୁଖରେ ରଖିଲେ ସେ ଯାଇକି ପ୍ରାୟଶ୍ଚିତ କର୍ମ କରୁଥିଲେ. అందుకే ప్రపంచంలో భూమి మీద ఉన్న మానవులు చేసిన ప్రతి విధమైన పాపము, దొంగతనము, అబద్ధం, మోసం, వ్యభిచారము, అలాగే తల్లిదండ్రులకు అవిధేయత, నరహత్య, ఈ పాపాలన్నిటి విషయములలో సంవత్సరమునకు ఒక్కసారి ఆయన అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించినప్పుడు మరణం వస్తుందని కూడా ఎరిగిండి కూడా ఆయన ప్రమాదాన్ని పక్కన పెట్టి అందరి నిమిత్తం ఆయన బలియాగము చేసి ప్రాయశ్చిత్తము కలిగించాడు. ଏଣୁ ଯୀଶୁ ମହାଯାଜକ ପଦରେ ନିଯୁକ୍ତ ହେଇକି ସେ ସିଂହାସନରେ ବସିଛନ୍ତି. కాబట్టి యేసు ప్రస్తుతము ప్రధాన యాజకుని యొక్క పదవి పొందుకొని సింహాసనం 15 పదରେ ଲେଖା ଅଛି, 15 వచనం రాయబడింది, ଆମ ମାନଙ୍କର ଦୁର୍ବଳତାରେ ଆମକୁ ସହାନୁଭୂତି ଦେଖାଇବା ପାଇଁ ఆయన మన యొక్క బలహీనతలో ఆయన తాలుకున్న వాడలైతే సహానుభూతి సమర్థ ଅଟନ୍ତି, ଯୋଗ୍ୟ ଅଟନ୍ତି. దాని కొరకు ఆయన యోగ్యుడే ఉన్నాడు. ସେ ପାପ ରହିତ ଅଟନ୍ତି, ఆయన పాపరహితుడు. ସେ ସର୍ବତ ଭାବେ ପରୀକ୍ଷିତ ହେଲେ, ఆయన అన్ని విషయములలో శోధింపబడిన వాడు, ସବୁ ପରୀକ୍ଷାକୁ ଜୟ କଲେ. అన్ని శోధనను జయించాడు. ଯଦି ଆପଣ ହିନ୍ଦୀ ତର୍ଜମା ଦେଖିବେ, హిందీ తర్జుమాను మీరు చూస్తే ଏପରି ଲେଖା ଅଛି, ఇలాగున రాయబడింది, ଯୀଶୁ ସବୁ ପରୀକ୍ଷାରେ ଆମ ପରି ପରୀକ୍ଷିତ ହେଲେ, ଆଉ ସବୁ ପରୀକ୍ଷାକୁ ସେ ଜୟ କଲେ. యేసు ప్రభువారు మన వలెనే ఆయన అన్ని విషయములలో శోధింపబడి పాపము చేయకుండా అన్ని జయించాడని రాయబడింది. ବଡ଼ ଧ୍ୟାନରେ ଶୁଣିବେ, చాలా జాగ్రత్తగా వినండి. ସେ ସବୁ ପରୀକ୍ଷାକୁ ଜୟ କଲେ. శోధనలన్నిటిని జయించాడు. ଯୁବାମାନେ ଯୁବତୀମାନେ ଧ୍ୟାନରେ ଶୁଣିବେ, యువకులారా యవనస్తులారా శ్రద్ధగా వినండి. ତୁମକୁ ଯୋଉ ମନ୍ଦ ପରୀକ୍ଷା ଆସୁଛି, మీకు ఒకవేళ చెడు శోధనలు వచ్చినప్పుడు ଯୀଶୁଙ୍କ ସାମ୍ନାରେ ତାହା ଆସିଥିଲା. యేసు సముఖంలో కూడా వచ్చింది. ତୁମକୁ ଯୋଉ ପାପ ପରୀକ୍ଷା ଆସୁଛି, పాపమును గురించి ఎటువంటి శోధన వచ్చిందో ଯୀଶୁଙ୍କ ସାମ୍ନାରେ ତାହା ଆସିଥିଲା. యేసు ప్రభు కూడా అటువంటి శోధన వచ్చాయి. ଯେଉଁ ପରୀକ୍ଷା ଆମକୁ ଆସୁଛି, మన జీవితంలో ఎటువంటి శోధనలు అయితే మనం ఎదుర్కొంటున్నామో ଏ ସବୁ ପରୀକ୍ଷା ଯୀଶୁଙ୍କୁ ଆସିଥିଲା. అటువంటి శోధనలన్నీ కూడా యేసు ప్రభు జీవితంలో వచ్చింది. ଆମେ ସମସ୍ତେ ପାଠ ପଢୁ, మనమందరూ కూడా చదువుకుంటాము, ପରୀକ୍ଷା ସମସ୍ତେ ଲେଖୁ, అందరూ పరీక్ష రాస్తారు, କିନ୍ତୁ ସମସ୍ତେ ପାସ୍ ହେଇନଥାଉ. కానీ అందరూ పాస్ అవరు. ଜଣେ ଫେଲ ହେଇଥିବା ଲୋକ ଯଦି ଟ୍ୟୁସନ ସେଣ୍ଟର ଖୋଲିବ, ఒక ఫెయిల్ అయిపోయిన వ్యక్తి ఒకవేళ ట్యూషన్ సెంటర్ కానీ కేంద్రం తెచ్చారనుకోండి, ପାଖରେ ଟ୍ୟୁସନ ପଢିବ? ఎవరు వెళ్ళి ఆయన దగ్గర ట్యూషన్ చదువుకుంటారండి? ଆଜି ଦୁନିଆରେ ବହୁତ ଦେବ ଦେବୀ ମାନେ ଫେଲ ହେଇକି ବସିଛନ୍ତି. ఈనాడు అనేక మంది గొప్ప వాళ్ళు దేవతలని కూడా విఫలమై కూర్చున్నారు. ମତେ ଗୋଟିଏ ଏମିତି ବ୍ୟକ୍ତି ଦେଖାନ୍ତୁ ଯେ କି ପାପ କରିନଥିବ, పాపము చేయని ఒక్క వ్యక్తిని నాకు చూపించండి. ଯିଏ ଚୋରି କରିନଥିବ, దొంగతనం చేయని వాడు, ଯିଏ ବ୍ୟభిଚାର କରିନଥିବ, వ్యభిచారము చేయని వాడు, ଯିଏ ଅଶୁଚି କର୍ମ କରିନଥିବ, అపవిత్రమైన పనులు చేయని వాడు, ଏପରି ଅନେକ ପାପରେ ହାରି ଯାଇଛନ୍ତି. ఇలాగున అనేక రకాల శోధనలో పాపముల వారు ఓడిపోయిన వారు. କିନ୍ତୁ ଆମମାନଙ୍କ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ, కానీ మన ప్రభు అయిన యేసు క్రీస్తు ସବୁ ପରୀକ୍ଷାର ସମ୍ମୁଖୀନ ହେଲେ, అన్ని రకాల శోధనలను ఆయన ఎదుర్కొన్నారు, ଆଉ ସବୁ ପରୀକ୍ଷାକୁ ସେ ଜୟ କଲେ. అన్ని రకాల శోధనలను జయించాడు. ଏଣୁ ସେ ଆମକୁ ଜୟ ଦେବା ପାଇଁ ସିଂହାସନରେ ବସିଛନ୍ତି. కనుక ఆయన మనకు జయమివ్వడానికి సింహాసనం ముందు ମୁଁ కూర్చున్నాడు. କହିବା ପାଇଁ ଚାହେଁ, నేను ఏం చెప్పబోతున్నానంటే, ଯିଏ ନିଜେ ପାପକୁ ଜୟ କରିନେ ସିଏ ତମକୁ କୁଆଡେ ପରିତ୍ରାଣ
देबो ఎవడు తన్ను తాను తన పాపమే జయించిన వాడు నీకేమి రక్షణ ఇస్తాడు जे गंजेई छाड़ी नहीं से तुमको कुआडु गंजेई रु छोड़ाइबो ఆయనక మద్దు మాదక ద్రవ్యాన్ని ఆయన వదలలేదు నీకేమి విడుదల ఇస్తాడు जे निजे व्यभिचार छाड़ नहीं से कि तुमको व्यभिचार रु मुक्त करिबो తాను తానే వ్యభిచారం అనే స్వభావం విడిచిపెట్టలేదు నీకేమి విడుదల చేస్తాడు धरा पृष्ठ रे जणे मात्र प्रभु आम्भ मानकर प्रभु जे कि सब पाप को जय करी अनुग्रह सिंहासन रे बसी अछंती ఈ భూమి మీద ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు లోకాన్ని పాపాన్ని సాతాన్ని జయించి తండ్రి కుడి పార్శ్వమందున ఆసీనుడై ఉన్నాడు मो ओपनली कहिबा पई चाहे నేను బాహాటముగా చెప్పడానికి यदि ఇష్టపడుతున్నాను जीसु को ठारू अधिक यदि कोनोसी ईश्वर थिबे యేసు కంటే కూడా ఇంకా ఎక్కువగా పరిశుద్ధుడు ఎవరైనా ఉంటే जीसु को ठारू अधिक पवित्र यदि कोनोसी ईश्वर थिबे యేసు ప్రభు కంటే ఇంకా అధిక పరిశుద్ధుడుగా ఎవరైనా ఉంటే ताले मु जीसु को छाड़े दे तांकर भक्त ही जिबे నేను అప్పుడు యేసు ప్రభువును వదిలేసి ఆయన భక్తుడిగా మారిపోతా किंतु जदि केही अछंती जीसु को ठारू अधिक पवित्र యేసు కంటే కూడా ఎక్కువ పరిశుద్ధుడు ఇంకా ఎవరైనా ఉంటే से केवल जीसु ही अटंती అది ఎవరైనా ఉన్నారంటే నీ యేసే आउ केही नहंती ఇంకా ఎవరు లేరు చప్పట్లు కొట్టొచ్చు గట్టిగా yes దేవునికి స్తోత్రం गट्टिगा కలుగును गट्टिगा गट्टिगा జోరే జోరే బజంతు కమ్ ఆన్ స్తోత్రం प्रभु को लोक माने ప్రియ దేవుని బిడ్డలారా सब परीक्षा पृथ्वी रे जन्म हेबा समस्त को आसे అన్ని విధమైన శోధనలు భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా వస్తున్నాయి चोर डकायत माने ईश्वर हेले केमती हेबो कोंतु ఒకసారి ఆలోచించండి దొంగలు దోచుకున్న వారు దేవుళ్ళని అయితే ఎలా ఉంటుంది మీరు ఆలోచించండి मद पीबा लोक जदी कहबो मु ईश्वर ही जीवी केमती हेबो తాగుబోతు నేను దేవుడు అయిపోతానంటే ఎలాగవుతుందండి అది से गुडे मदुआ को रक्षा करि पारिबो की ఆయన ఒక తాగుబోతుని కాపాడగలడా किंतु जणे अछंती కానీ ఒక్క వ్యక్తి ఉన్నాడు सब पाप को जय करिसंती అన్ని పాపాన్ని జయించిన వాడు ఆయన सिंहासन रे बसछन ఆయన సింహాసనం ముందు కూర్చున్నాడు ఆయన से सब को जेहेतु से जय करिसंती ఆయన అన్నిటిని ఆయన జయించినాడు से सब दुर्बल मन को सहाय्य करिया पई डाकुछन అందుకే బలహీనులందరినీ సహాయం చేయడానికి ఆహ్వానించాడు एणो लेखा गला అందుకే రాయబడింది आसो రండి आसो రండి साहस रे जाओ ధైర్యముతో ముందుకు రండి काहेकि ఎందుకు से हमको सहानुभूति देखाइबे ఆయన తన కనికరాన్ని సహనమును మనకు से చూపిస్తాడు निजे जेहेतु पास हिछंती ఎందుకనగా ఆయన ముందుగానే జయించి से ఉన్నాడు सब को जय करिसंती ఆయన అన్నిటిని జయించిన వాడు से हमको जय देबे ఆయన మనకు జయం ఇస్తాడు हालेलुया హల్లెలూయా हालेलुया హల్లెలూయా ता माने आमो प्रभु यीशु सब को जय करिसंती మన ప్రభు అయిన యేసు సమస్తాన్ని జయించిన వాడై ఉన్నాడు प्रेज द लॉर्ड హల్లెలూయా भाबी देखंतु ఒకసారి ఆలోచించండి आपण जदि एमिति गोटिए ट्यूटर बा कोच बा पाइजिबे गोटिए फैकल्टी पाइजिए जे 100 आउट ऑफ 100 मार्क आनी की कोचिंग सेंटर खोली की बसिछि आपणकर केते साहस बढी जीवो जे आपण सहज रे पास हे जिबे बोली మీరు ఒకసారి ఊహించుకోండి ఏ వ్యక్తి అయితే 100కి 100 100కి 100 మార్కులు తీసుకొచ్చున్నాడో అటువంటి వ్యక్తి ట్యూషన్ సెంటర్ కానీ ఓపెన్ చేశారు అనుకోండి నీకు చదువు రాకపోయినా అక్కడికి వెళ్ళడానికి నీకు ఎంతో ధైర్యం వచ్చేస్తుంది जणे 10 थर 10th फेल हेथिबो ఒక వ్యక్తి 11 थर बेले को सप्लीमेंटरी दे की लांचो दे पास हेथिबो से गोटे ट्यूशन सेंटर खोलिबो आपण सिठी जाई के रेगुलर पढुछंती माने भाबी देखो आपनकर कोन चाकरी मिलिबो कोन रिजल्ट हेबो आपण निजे भाबी देखंतु ఒక వ్యక్తి 10 సార్లు ఫెయిల్ అయిపోయి 11వ సారి సప్లిమెంటరీ కట్టి 12వ సారి ఏమో డబ్బులు కట్టి పాస్ అయిపోయిన వ్యక్తి ఆయన ట్యూషన్ సెంటర్ పెట్టారు అనుకోండి అక్కడికి వెళ్ళి మీరు నేర్చుకుంటుంటే మీ పరిస్థితి ఎలా ఉంటుందో భవిష్యత్తు मो प्रभु को धन्यवाद देबा पई चाहे నేను దేవుని స్తుతించడానికి हमर ఇష్టపడుతున్నాను सब प्रॉब्लम को से भल भाबरे सिरा प्रसिरा धमनी रक्त कणिका टिश्यू वर्ग सब को से जानंती हमें केउ सिचुएशन दे की जाउ छु ఆయన మన జీవితంలో ఎదుర్కొంటున్న ప్రతి విధమైన అది శరీరంలో ఉన్న ప్రతి ఒక్క అవయవాలకి కలిగే నరాలతో సహా అంతరంగంతో సహా ఉన్న ప్రతి విధమైన శోధనలన్నీ కూడా ఆయన జయించి మన ఎరిగిన దేవుడు हमर एमिति कोनोसी विषय नाही जहां से जानी पारिबे नाही ఆయన తెలుసుకోలేని ఎరుగలేని పరిస్థితి అంటూ మన జీవితంలో ఏమీ లేదు हमर एमिति कोनोसी समस्या नाही पाप नाही दुर्बलता नाही दोष नाही हमर गुप्त स्ट्रगलिंग नाही जहां से अनुभव करि नाहंती
ఆయన అనుభవించలేనటువంటి పాపము కానీ శోధన కానీ లేకపోతే దుఃఖము కానీ బాధ కానీ సమస్యలు అంటూ ఏమీ లేదు. ସେ ସବୁକୁ ସମ୍ମୁଖୀନ କରିଛନ୍ତି, ఆయన అన్నీ అతని జీవితంలో ఎదుర్కొన్నాడు, ଆଉ ସବୁକୁ ଜୟ କରିଛନ୍ତି, అన్నిటినీ ఆయన జయించాడు, ସର୍ବଜୟୀ ହେଇକରି ఆయన సర్వ జయము పొందినవాడు, ସିଂହାସନରେ ବସିଛନ୍ତି, సింహాసనం ముందు కూర్చున్నాడు. ଆଉ ସେ କାଉଣ୍ଟର ମାଗଣାରେ ଖୋଲି ଦେଇଛନ୍ତି. ఆయన ఉచితంగానే ఆ కౌంటర్ ను ఓపెన్ చేశాడు. 16 పదରେ କ'ଣ ଲେଖା ଅଛି? అందుకే 16 వచనంలో రాయబడింది, ଅତଏବ ଆସ, గనుక రండి, రండి, అసో ସମସ୍ତଙ୍କୁ ଡାକୁଛନ୍ତି. అందరిని ఆయన పిలుస్తున్నాడు. ఎందుకు పిలుస్తున్నారండి? କାହିଁକି ఆయన ఆహ్వాନ କରୁଛନ୍ତି? ସେ ସବୁ ଦୁର୍ବଳ ବୋଲି ଜାଣିଛନ୍ତି, అందరూ బలహీనులని ఆయన ఎరుగున్నాడు. ଏଠାରେ ଯେତେ ଆମେ ଅଛୁ including me, we all are weak vessels. ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారో నాతో పాటు మాతో పాటు మనమందరం కూడా బలహీనమైన ఘటం. କିଛି କିଛି విషୟରେ ଆମେ ବଳବାନ ହେଇଥାଉ, କିଛି କିଛି విషୟରେ ଦୁର୍ବଳ. కొన్ని విషయాలు మనం బలవంతులుగా ఉండొచ్చు, కొన్ని విషయాలు మనం బలహీనులై ఉండవచ్చు. କିଏ ପାପ ସାମ୍ନାରେ ଦୁର୍ବଳ, ତ କିଏ ଟଙ୍କା ସାମ୍ନାରେ ଦୁର୍ବଳ. కొంతమంది పాపం ఎదుట బలహీనులు, అలాగే కొంతమంది డబ్బు ఎదుట బలహీనులు. କେହି କେହି ଟଙ୍କା ଦେଖିଲେ ତାଙ୍କର ମୁହଁ ବଙ୍କା ହେଇଯାଉଛି. కొంతమంది డబ్బు చూసిన వెంటనే వారి యొక్క ముఖాలను కూడా వంకరగా తిరిగిపోతుంటాయి. ଦଶମାଂଶ ଖାଇଦେବେ, ଦାନ ପଇସା ଖାଇଦେବେ, ପଇସା ଗଣିଲା ବେଳେ ଖାଇଦେବେ, సంపాదକ ହେଲେ ଖାଇଦେବେ, କୋଷାଧ୍ୟକ୍ଷ ହେଲେ ଖାଇଦେବେ, ଏମିତି ଦୁର୍ବଳ ଲୋକ ବି ଅଛନ୍ତି. పదో భాగాన్ని తీసేస్తారు, కానుక తినిస్తారు, డబ్బు చూసిన వెంటనే తినిస్తారు. అలాగే కొంతమంది సెక్రటరీగా ఉండి, అలాగే కొంతమంది కోశాధ్యక్షగా ఉండి డబ్బులు తినిస్తుంటారు. କେହି କେହି ସ୍ତ୍ରୀ ବିଷୟରେ ଦୁର୍ବଳ, కొంతమంది స్త్రీల విషయంలో କେହି బలహీనులు, ପୁରୁଷ విషୟରେ ଦୁର୍ବଳ, కొంతమంది పురుషుల విషయంలో କେହି బలహీనులు, ଅଭିଳାଷ విషୟରେ ଦୁର୍ବଳ, కొంతమంది యొక్క లోకాశల କେହି విషయంలో, ପଦ ପଦବୀରେ ଦୁର୍ବଳ, కొంతమంది పదవి విషయంలో କେହି బలహీనులు, ମିଥ୍ୟା ସତ୍ୟ କଥା କହିଲା ବେଳେ ଦୁର୍ବଳ, మరి కొంతమంది అబద్ధాన్ని సత్యంగా చెప్పే କେହି ମନ୍ଦ ଚିନ୍ତାରେ ଦୁର୍ବଳ. కొంతమంది చెడ్డ ఆలోచనలో బలహీనులు. ప్రభుଙ୍କ ଲୋକମାନେ ଯେତେ ଦୁର୍ବଳତାରେ କେହି ବା ଅଛନ୍ତି, దేవుని ప్రజలారా ఎన్ని రకాలైన శోధనలు బలహీనతలు ఉన్నా ଆପଣ ଦୁର୍ବଳତାକୁ ଲୁଚାଇ ପାରନ୍ତି. మీరు బలహీనతను దాయవచ్చు. ଲୁଚାଇବା ଭଲ ଅଟେ, అది దాచుకోవడం మంచిదే. ମଣିଷ ସାମ୍ନାରେ କୁହନ୍ତୁ ନାହିଁ. మనుషుల ఎదురు దాన్ని చెప్పవద్దు. କୌଣସି ମଣିଷ ଆପଣଙ୍କୁ କ୍ଷମା ଦେବ ନାହିଁ, ఏ మనుషుడు కూడా మిమ్మల్ని క్షమించలేరు, ସମାଜ କ୍ଷମା ଦେବ ନାହିଁ, సమాజం క్షమించలేదు. ବେଳେ ବେଳେ ମା ବାପା ବି କ୍ଷମା ଦେବେ ନାହିଁ. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు కూడా క్షమించలేరు. ପ୍ରଭୁ କ୍ଷମା ଦେଇଦେଲେ ମଧ୍ୟ ప్రభు క్షమించినప్పటికీ ଲୋକ ଆପଣଙ୍କୁ ଦେଖୁ ଦେଖୁ ମନେ ପକାଉଥିବେ. ప్రజలు నిన్ను చూచిన వెంటనే నీ తప్పును జ్ఞాపకం ଏଣୁ చేసుకుంటారు. ନିଜର ଦୁର୍ବଳତା కనుక నీ సొంత బలహీనత କାହା ସାମ୍ନାରେ କୁହନ୍ତୁ ନାହିଁ. ఎవరి ఎదుట చెప్పవద్దు. କିନ୍ତୁ ପ୍ରଭୁଙ୍କ ଲୋକମାନେ కానీ దేవుని ప్రజలారా ଜଣେ ବସିଛନ୍ତି, ఒక వ్యక్తి కూర్చుని ସେ ఉన్నాడు. ଦୁର୍ବଳ ମାନଙ୍କୁ ସାହାଯ୍ୟ କରି ବଳବାନ କରିବା ପାଇଁ ବସିଛନ୍ତି. బలహీనులను బలపరచడానికి ఆయన అక్కడ కూర్చుని ఉన్నాడు. ଯଦି ତୁମର ଇନର ୱିକନେସ୍ କୁ ମା ବାପା ଭାଇ ଭଉଣୀ ଜାଣିଯିବେ, ହୁଏତ ତୁମକୁ କେବେ ପ୍ରେମ କରିବେ ନାହିଁ. మీ అంతరంగంలో లోపల ఉన్న బలహీనత కానీ మీ తల్లిదండ్రులు అక్కదమ్ములు అన్నదమ్ములు తెలుసుకోవాలనుకుని మేము ఏమాత్రం కూడా ప్రేమించలేదు. କିନ୍ତୁ ଜଣେ ବସିଛନ୍ତି ଅନୁଗ୍ରହ ସିଂହାସନରେ, ఒక వ్యక్తి కృపా సింహాసనం ముందు కూర్చుని ସେ ఉన్నాడు. ଆମର ସବୁ ଦୁର୍ବଳତାକୁ ଜାଣିକି ବି ଆମକୁ ସାହାଯ୍ୟ କରିକି ବଳବାନ କରିବା ପାଇଁ ବସିଛନ୍ତି. మన బలహీనతలు అన్ని ఎరిగి ఉండి కూడా మనకు సహాయం చేసి బలవంతులుగా చేయడానికి ସେ ఇష్టపడుతున్నాడు. ଭର୍ସନା କରିବେ ନାହିଁ, ସେ ଭର୍ସନା କରିବେ ନାହିଁ, ఆయన ఏ మాత్రం కూడా ఆయన విడిచిపెట్టాడు. ସେ ନିନ୍ଦା କରିବେ ନାହିଁ, ఆయన నిందలు మోపడు. ସେ ପରିତ୍ୟାଗ କରିବେ ନାହିଁ. ఆయన ఏ మాత్రం కూడా విడిచిపెట్టాడు. କାହିଁକି ବୋଲି କହିଲେ ସେ ମହାଯାଜକୀୟ ସେବାରେ ବସିଛନ୍ତି. ఎందుకనగా ప్రధాన యాజకుని యొక్క సేవలో కూర్చుని ఉన్నాడు. ପୁରା ଦେଶର ସବୁ ଦୁର୍ବଳ ମାନଙ୍କ ପାଇଁ ମହାଯାଜକ ମାନେ ସହାନୁଭୂତି ଦେଖାନ୍ତି. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి నిమిత్తమై ప్రధాన యాజకులు వారు తమ సహనమును ଏଇଟା కనపరుస్తారు. ହେଉଛି ଅନୁଗ୍ରହ ସିଂହାସନର ସେବା. ఇది కృపా సింహాసన କେହି సింహాసనం ମଦ పరిచర్య. ଛାଡ଼ି ପାରୁନାହଁ, కొంతమంది మద్యపానం କେହି విడిచిపెట్టారు, ଗୁପ୍ତ ପାପ ଛାଡ଼ି ପାରୁନାହଁ, గుప్త పాప ଛାଡ଼ି కొంతమంది ପାରୁନାହଁ, రహస్య పాపను କେହି విడిచిపెట్టారు, ଅଭିଳାଷ ଛାଡ଼ି ପାରୁନାହଁ. అలాగే భోగావిలాసమని ଯାହା వదిలేస్తారు. ବି ଆପଣଙ୍କର ଦୁର୍ବଳତା ହେଉ, మీ యొక్క బలహీనత ఏది ఏమైనా సరే ଏଇ ଦୁର୍ବଳତାରେ ଆପଣଙ୍କୁ ସାହାଯ୍ୟ କରିକି ମୁକ୍ତ କରିବା ପାଇଁ ସେ ସିଂହାସନରେ ବସିଛନ୍ତି. ఈ బలహీనతలన్నిటిలో మీకు సహాయం చేసి విమోచించడానికి ఆయన సింహాసనం ముందు కూర్చుని ఉన్నారు. ଆଉ ସେ ହିଁ କରିପାରିବେ, କେହି କରିବେ ନାହିଁ.
ఆయన ఒక్కడే చేయగలడు, మరి ఎవరు చేయలేరు. एणु मु आपनको कहिबी కనుక నేను మీకు చెప్తాను, आपनकर इनर वीकनेस काहाकु शेयर करिवे नै. దయచేసి మీ యొక్క లోపల ఉన్న అంతరంగ బలహీనత ఎవరితో आपनकर చెప్పవద్దు. अंतरंग बंधु जहाको हिंदी में जिगरी दोस्त बोलते हैं, जहाको वेरी इंटीमेट फ्रेंड कहंती, काहाकु कहिवे नै. చాలా మీకు అతి సన్నిహితముగా ఉన్న స్నేహితులు కావచ్చు, ఎంత ప్రియమైన వారు కావచ్చు, వారిని ఏమాత్రం మీ బలహీనత చెప్పవద్దు. आज से भलो अछि हेई पारे 10 वर्ष परे आपनकर शत्रु हबो. ఈ రోజు ఆయన బాగానే ఉన్నాడు, కానీ 10 సంవత్సరాల తర్వాత నీకు శత్రుగా మారవచ్చు. आपण मानकु गुटे लोकल भाषार शब्द कहिबी कि अनुमति देले कहिबी? చెప్పండి. कहिबी कि కొంత भोबना हेबे नाई. అమాయకుడుగా మారొద్దు. कोई काहाकु निजर पाप सब कहि देबे नाई. అమాయకుడుగా ఎవరిని చేసిన बिल्कुल कहिबे नाई. ఎప్పుడు ఎన్నడూ చెప్పవద్దు. केवल जण ही तुमरो पाप जानंतु आ से ही तुमको हेल्प करिवे, बाकी समस्ते सुनिबे सुनिबे सुनिबे, तुमको देखु देखु से हिसाब रे देखिबे आ दरकार पड़िले चारि आड़े तुमको बदनाम कर देबे. మిమ్మల్ని క్షమించగలిగిన ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనకు తప్ప, ఆయన ఎదురు తప్ప మరి ఎవరు ఎదురు చెప్పవద్దు. ఒకవేళ మనుషుల ఎదురు మీ బలహీనత చెప్తే వారు వింటారు వింటారు, ఇక నిన్ను అలాగనే చూడ మొదలు పెడతారు. వారి జీవితంలో ఎన్నడూ కూడా ఎనుగరి జ్ఞాని మానే పరామర్శ దియంతి. కనుక జ్ఞానులు ఇటు ఆలోచనలు ఇస్తారు, केतरा विषय काहाकु कहिबा नाई बोली. కొన్ని విషయాలు అందరికీ निजर చెప్పకూడదు. इनकम काहाकु कहिबे नाई. మీరు పొందుకున్న ఇన్కమ్ గురించి, ఆదాయాన్ని గురించి निजर ఎవరికి చెప్పకూడదు. प्लानिंग काहाकु कहिबे नाई. మీరు సొంత ప్రణాళిక ఎవరికి निजर చెప్పకూడదు. एम्बिशन काहाकु कहिबे नाई. మీ యొక్క సొంత ఆశను ఎవరికి చెప్పవద్దు. निजर दुर्बलता काहाकु कहिबे మీ नाई. యొక్క బలహీనతను ఎవరికి చెప్పవద్దు. केई केना सब मुह खोली 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 सब कहिबा पई बेसी धुरंधर थांती. కొంతమంది అంత నోరు తెరిచి అన్ని చెప్పడానికి సిద్ధంగా ఉంటారు. एणु करी माछ जदी बेसी मुह खोलिबो बंसी कंटारे फसिबो, जाग्रत. కాబట్టి చేపకుల నోరు తెరిచింది అనుకోండి, ఆ వలలో అది పడిపోతుంది. कम कथावार्ता हेले भलो अटे. ముళ్ళు పడి औ